హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసే నేను ఈ పప్పులుస్ అండి. మనం కాయగూరలు అన్నీ తెచ్చుకుంటాం కదా, అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా పప్పులుస్ పెట్టేస్తానండి. పెడితే దాంట్లోని మనకి ఇడ్లీకి రైస్కి కూడా బాగుంటుందండి. ముందు పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని, పులుసు మరుగుతున్నప్పుడు 4-5 వంకాయలు, ఒక 6-8 బెండకాయలు, ఒక 2 ములంకాయలు, అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకొని అవన్నీ మరుగుతూ ఉంటాయి కదండి. దానికి అప్పుడు రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ మరుగుతున్నప్పుడే కందిపప్పుని చక్కగా కొంచెం ఉడికించుకొని మెదిపేసి అందులో వేసుకోవాలండి. ఒక చిన్న కప్పుతోటి కందిపప్పు ఉడికించి మెదిపేసి అందులో వేసుకొని, టమాటాలు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి పప్పులుస్ మరిగించుకోవాలండి. ఇలాగ ఫ్రిడ్జ్లోని వారం అంతా అయిపోయిన తర్వాత అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా పప్పులుస్ పెట్టేస్తాను. ఇది మనకి రైస్లోకి తర్వాత ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పప్పుస్ అంతా బాగా మరిగిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తాలింపు పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు. మనం పప్పులు తాలింపు పెట్టేటప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి నెయ్యి వేసుకుంటే పప్పులు చాలా బాగుంటుందండి. అలాగే 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి చక్కగా మరిగిన తర్వాత తాలింపు దాంట్లో పప్పులుసుకు తిరగమూత వేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని చక్కగా కలుపుకొని మరొక 2-3 నిమిషాలు మరిగించుకుంటే చాలా సింపుల్గా ఉండే ఈ పప్పులుసుకి ఇడ్లీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.